నమస్తే నందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ రంగంపై పంచాయతీ నడిచింది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విచారణకు సిద్ధమని సవాల్ విసిరి సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న సర్కార్ జగదీష్ రెడ్డి సవాల్ను అందిపుచ్చుకుంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే జగదీష్ రెడ్డి తనతో పాటు మొత్తం బీఆర్ఎస్ పార్టీని ఇరికించినట్టుగా కనిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ పై శ్వేతపత్రం విడుదల అధికార ప్రతిపక్షాల మధ్య రచ్చకు దారితీస్తుంది. జ్యుడిషియల్ విచారణకు సిద్ధమని జగదీష్ రెడ్డి సవాల్ విసరడం, ఆ సవాల్ను స్వీకరించి ఎంక్వైరీ వేస్తామని సీఎం ప్రకటించడంతో సభ వేడెక్కింది. ఛత్తీస్గఢ్ తో విద్యుత్ ఒప్పందం, యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్స్ పై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తామని సర్కారు ప్రకటించడంతో విచారణలో ఏం తేలుతుందనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ అసెంబ్లీలో శ్వేతపత్రాల విడుదల రగడకు దారితీస్తోంది. విద్యుత్పై సర్కార్ శ్వేతపత్రం విడుదల చేస్తే మంత్రి కోమటిరెడ్డి మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎంక్వైరీ కోరారు. దీనికి వెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించడం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ జగదీష్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించి సెల్ఫ్ గోల్ చేసుకున్నారనే వాదన వినిపిస్తోంది. కాంగ్రెస్ సర్కారు వచ్చినప్పటి నుంచి గతంలో జరిగిన అక్రమాలపై విచారణ చేస్తామని చెబుతూనే ఉంది. ఇలాంటి సమయంలో వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టుగా జగదీష్ రెడ్డి సర్కార్కు అవకాశం ఇచ్చారనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు జ్యుడిషియల్ విచారణ సమగ్రంగా జరిగితే ఏదో లోపం బయటపడే అవకాశం ఉంటుంది. ఒక్కసారి సిట్టింగ్ జడ్జి రిపోర్ట్ ఇస్తే దానిపై హైకోర్టు కూడా స్టే ఇవ్వదు. అప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. ఓవైపు ఎక్కడా తప్పు చేయలేదని చెబుతున్న జగదీష్ రెడ్డి తానే ఎంక్వైరీ కోరడం చూస్తే పరోక్షంగా ఏదో తేడా జరిగిందని ఒప్పుకున్నట్టుగా ఉందనే అభిప్రాయాలు వస్తున్నాయి. జగదీష్ రెడ్డిపై వ్యక్తిగతంగా ఆరోపణలొస్తే వాటిని వ్యక్తిగతంగా ఎదుర్కోవాలి. కానీ అనాలోచితంగా జగదీష్ రెడ్డి విసిరిన సవాల్ ఇప్పుడు ఆయనతో పాటు గత బీఆర్ఎస్ సర్కార్ మొత్తానికి చుట్టుకునే ప్రమాదం ఏర్పడింది. ఆరోపణలు నిజమని తేలితే మొదట జెన్కో, ట్రాన్స్కో మాజీ సీఎండీ ఇరుక్కుంటారు. ఆ తర్వాత సీఎంఓ అధికారులు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకసారి విచారణ అంటూ మొదలయ్యాక ఏం నివేదిక వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఇప్పటివరకు చర్చలో లేని కొత్త అంశాలు కూడా వెలుగులోకి రావచ్చు. అప్పుడు బీఆర్ఎస్కు మరిన్ని సమస్యలు తప్పకపోవచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. విద్యుత్పై చర్చలో జగదీష్ రెడ్డి అతిగా ఆవేశపడటమే అసలు ఎసరు తెచ్చిందనే చర్చ జరుగుతోంది. జగదీష్ అవసరానికి మించి అతిగా స్పందించడంతో సర్కార్ ఆయన్ను కవ్వించింది. దీనికి కౌంటర్గా జగదీష్ రెడ్డి కూడా ప్రభుత్వాన్ని కవ్వించారు. అంతే అదును కోసం ఎదురుచూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించారు. జగదీష్ రెడ్డి స్వయంగా కోరారు కాబట్టి తాము కూడా పారదర్శకంగా ఉన్నామని నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు. దీంతో మాటల యుద్ధంతో ముగుస్తుందనుకున్న అంశం జ్యుడిషియల్ ఎంక్వైరీ దాకా వెళ్ళింది. ఈ మొత్తం వ్యవహారానికి జగదీష్ రెడ్డి అత్యుత్సాహం కారణమండంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు పరిశీలకులు. జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించే వరకే ఏ అంశమైనా రాజకీయ పార్టీల పరిధిలో ఉంటుంది. ఒక్కసారి ఎంక్వైరీ అంటూ మొదలయ్యాక అది ఏ మలుపు తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఒక్కోసారి అనుకోకుండా కొత్త పాయింట్లు వెలుగు చూసి అవే హైలైట్ కావచ్చు. అప్పుడు కొత్త సమస్యను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. 10 ఏళ్లు మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డి సంయమనం పాటించకుండా మాట జారినందుకు మొత్తం బీఆర్ఎస్ టెన్షన్ పడాల్సిన పరిస్థితి వచ్చిందనే వాదన ఉంది. తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ అక్రమాలపై వాడివేడి చర్చ సాగింది. వాదోపవాదాలు సాగాయి. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై అధికారపక్ష సభ్యులు విమర్శలు సంధించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్పై శ్వేతపత్రం విడుదల చేశారు. దీనిపై సభలో లఘు చర్చ ప్రారంభం కాగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గత నిర్ణయాలను సమర్థించుకున్నారు. అయితే రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా విద్యుత్ అవసరమని, అలాంటి విద్యుత్ ఉత్పత్తి, దీంట్లో ఇబ్బందులపై రాష్ట్ర ప్రజలకు వాస్తవ పరిస్థితులు తెలియాలనే ఆలోచనతో శ్వేతపత్రాన్ని ప్రవేశపెడుతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పురోగతి, అభివృద్ధిలో విద్యుత్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని భట్టి విక్రమార్క అన్నారు. పరిశ్రమల అభివృద్ధికి, వ్యవసాయ రంగం పురోగతికి, సేవారంగం అభివృద్ధికి నమ్మకమైన విద్యుత్ సరఫరాయే వెన్నెముకని అన్నారు. రాష్ట్రంలోని ప్రజల నాణ్యమైన జీవన శైలిని సూచించేది కూడా విద్యుత్ అని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తంగా చూస్తే ఆర్థిక నిర్వహణ పరంగా విద్యుత్ రంగం పరిపుష్టిగా ఉండడం రాష్ట్ర మనుగడకు చాలా అవసరమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి జెన్కోలో విద్యుత్ సామర్థ్యం 4365.26 మెగావాట్లుగా ఉందని సర్కార్ చెప్పింది. రాష్ట్రం ఏర్పాటు కన్నా చాలా ముందుగానే ఆనాటి నాయకుల ముందు చూపుతో తెలంగాణలో 2960 మెగావాట్ల విద్యుత్ కేంద్రాలకు అవసరమైన ప్రణాళిక పనులు చేపట్టారని గుర్తు చేసింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉత్పత్తి ప్రారంభించిన కొత్త విద్యుత్ కేంద్రాలే తర్వాత కాలంలో తెలంగాణలో నాణ్యమైన విద్యుత్తును అందించడంలో కీలక పాత్ర పోషించాయని చెప్పింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం రూపకల్పన సమయంలోనే విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి అదనంగా
1800 మెగావాట్ల విద్యుదొచ్చే విధంగా యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ నాయకత్వంలో ప్రత్యేక నిబంధన చట్టంలో రూపొందించారని ప్రభుత్వం గుర్తు చేసింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టి పూర్తి చేసింది కేవలం 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ మాత్రమేనని, ఈ ప్రాజెక్టులో ప్రమాణాలకు విరుద్ధంగా సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల పెట్టుబడి వ్యయం భారీగా పెరిగిందని విమర్శలు గుప్పించింది. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు వ్యయంలో కేవలం బొగ్గు సరఫరాకు ఏడాదికి 800 కోట్లు అదనంగా అవుతుందని, రాష్ట్ర విద్యుత్ రంగ ఆర్థిక పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని, డిస్కంలు 81,516 కోట్ల నష్టాల్లో ఉన్నాయని, విద్యుదుత్పత్తి సరఫరా సంస్థలకు 28,673 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని శ్వేతపత్రంలో తెలిపింది. ప్రభుత్వానికి కౌంటర్గా బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. దేశంలో 24 గంటల విద్యుత్తును అన్ని రంగాల వినియోగదారులకు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ తన స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ లో ప్రకటించిందని గుర్తు చేశారు. తెలంగాణలో విద్యుత్ పరిస్థితిని ఆయన వివరించారు. 2014 జూన్ 2 నాటికి విద్యుత్ సంస్థల ఆస్తులు 44,438 కోట్లుంటే అప్పు 22,423 కోట్లు ఉండేదని జగదీష్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు ఆ అప్పులు 81,016 కోట్లు అవగా ఆస్తుల విలువ 137,570 కోట్లకు పెంచామని వివరించారు. ఇదే అంశంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మధ్య వాడివేడి చర్చ జరిగింది. ముందుగా యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ఇందులో 10,000 కోట్లను జగదీష్ రెడ్డి తిన్నారని అన్నారు. జార్ఖండ్ జెన్కోలో టెండర్ అయితే అక్కడికి వెళ్ళి డాక్యుమెంట్ తెచ్చి అధ్యక్ష తెప్పిస్తే వారికి మనకు ఎంత వ్యత్యాసం ఉందంటే 6,000 కోట్లు డిఫరెన్స్ ఉన్నాయి అధ్యక్ష. జెన్కో కూడా టెండర్ పిలవాలి, బిహెచ్ఎల్ కూడా పార్టిసిపేట్ చేసింది అక్కడ జార్ఖండ్లో. అప్పుడు అడిగిన అసెంబ్లీలో ఉండి అడిగినది, అడిగితే దాన్ని మాట్లాడలే. దాంట్లో పెద్ద స్కామ్ జరిగింది. వీరి పాత్ర కూడా చాలా ఉంది. ఇలా ఈయన పాత్ర 10,000 కోట్లు తిన్నాడు. అలా నేను ఇంకోటి చెప్తున్నా అధ్యక్ష, ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నా, నేను ఇవన్నీ కూడా సాక్ష్యాలు ప్రూవ్ చేస్తా. మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి ధీటుగా స్పందించారు. కోమటిరెడ్డి చేసిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో లేదా కమిషన్తో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని జగదీష్ రెడ్డి కోరారు. ఆ విచారణలో దోషులు దొరికితే వాళ్లకు శిక్ష వేయాలన్నారు. లేదంటే ఆధారాలు లేకుండా అసంబద్ధ ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలన్నారు. తప్పకుండా ఈ విషయం తేలాలని అన్నారు. వారు చేసిన ప్రతి ఆరోపణ పైన సిట్టింగ్ జడ్జితోన కమిషన్తోన ప్రభుత్వం యొక్క విజ్ఞతకు వదిలేస్తా ఉన్నా. ప్రతి దానిపైన కూడా వెంటనే విచారణ ప్రారంభించాలి. అయితే దాంట్లో దోషులు ఎవరో దొరికితే వాళ్ళని శిక్ష వేయాలి. లేదా ఆధారాలు లేకుండా అసంబద్ధమైన ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలి. తప్పకుండా ఇది తేలాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి 3 అంశాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. 1 ఛత్తీస్గఢ్ ఒప్పందం, 2 భద్రాద్రి కొత్తగూడెంలో నిర్మించిన 1080 మెగావాట్ల నిర్మాణము ఒప్పందం. అదేవిధంగా 3వది యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి బిహెచ్ఎల్తో చేసుకున్న ఒప్పందాల నుంచి ఈనాటికి జరిగిన పరిణామాల మీద వారు కోరుకుంటున్నారు. కాబట్టి పారదర్శకంగా ఉండాలని వారు ముందుకు వచ్చినందుకు అభినందిస్తూ మా వైపు నుంచి కూడా మేము పారదర్శకంగా ఉన్నాం. తమరి అనుమతితోని జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఈ 3 ప్రాజెక్టుల్లో మేము రెఫర్ చేస్తున్నాము. భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణంతో పాటు ఛత్తీస్గఢ్ ఒప్పందంపై విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేలుస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పింది. విద్యుత్ రంగంపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరిగింది. ఒప్పందం చేసుకున్న దగ్గర నుంచి అంచనా, వ్యయం పెంపు, సాంకేతికతల వినియోగం, ప్రస్తుత పరిస్థితి, ఇలా అన్ని అంశాలపై మాటల యుద్ధం జరిగింది. అధికార ప్రతిపక్షాలు ఒకరిపై మరొకరు పైచేయి సాధించడానికి ప్రయత్నించారు. చివరకు జగదీష్ రెడ్డి సెల్ఫ్ గోల్ చేయడంతో బీఆర్ఎస్ చిక్కులో పడింది. గత 10 ఏళ్లలో విద్యుత్ విషయంలో చాలా తప్పులు జరిగాయని సర్కార్ శ్వేతపత్రం విడుదల చేసింది. అయితే సర్కార్ అబద్ధాలు చెబుతోందని బీఆర్ఎస్ అడుగడుగునా అడ్డుపడే ప్రయత్నం చేసింది. దీంతో రోజంతా సభలో విద్యుత్ మంటలు రేగాయి. ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం లోపభూయిష్టంగా ఉందని అధికార పక్షం చెప్పింది. ఒప్పందాల వెనుక ఉన్న ఉద్దేశాలు బయటకు రావాలంది. టెండర్లు లేకుండా ఒప్పందం చేసుకున్నారని తప్పుపట్టింది. దీనిపై ఆనాడే మేం పోరాటం చేస్తే మార్షల్స్తో మమ్మల్ని సభ నుంచి బయటకు పంపారని గుర్తు చేసింది. ఛత్తీస్గఢ్ ఒప్పందంపై ఓ అధికారి నిజాలు చెబితే ఆ ఉద్యోగి హోదా తగ్గించి మారుమూల ప్రాంతాలకు పంపారని కూడా విమర్శలు చేసింది. ఛత్తీస్గఢ్తో 1000 మెగావాట్ల ఒప్పందం చేసుకోగా దీనివల్ల ప్రభుత్వంపై 1362 కోట్ల భారం పడిందని చెప్పింది ప్రభుత్వం. భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో 1000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్రాజెక్టులపై న్యాయ విచారణ జరిపిస్తాం. వ్యవసాయ విద్యుత్ అనేది ప్రజల సెంటిమెంట్. దీని ఆధారంగా ఒప్పందాలు చేసుకున్నారు. వాటితో ఇండియా బుల్స్ కంపెనీకి లాభం చేకూర్చి రాష్ట్రాన్ని ముంచేశారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.
యాదాద్రి ప్రాజెక్టు ప్రారంభించి 8 ఏళ్లైనా పూర్తి కాలేదని రేవంత్ గత ప్రభుత్వాన్ని విమర్శించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు కాలం చెల్లిన సంస్థతో ఒప్పందం చేసుకున్నారని సీఎం ఆరోపించారు. ఇండియా బుల్స్ కంపెనీకి న్యాయం జరిగిందని, ప్రభుత్వానికి భారం పడిందని తెలిపారు. సబ్ క్రిటికల్ టెక్నాలజీకి కాలం చెల్లినా దాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి నష్టం చేశారన్నారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్రాజెక్టుపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామన్నారు. ఛత్తీస్గఢ్ ఒప్పందాలు, భద్రాద్రి, యాదాద్రి పవర్ పాయింట్లపై అవినీతి జరిగిందని, ఆ అవినీతిపై జ్యుడిషియల్ విచారణ చేస్తామన్నారు. భద్రాద్రి కాలం చెల్లిపోయిందని, యాదాద్రి నుంచి 1 మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేయలేదన్నారు. 24 గంటల కరెంటుపై అఖిలపక్షంతో నిజ నిర్ధారణ కమిటీ వేద్దామన్నారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని మాజీ మంత్రి కోరిన కోరిక మేరకు విచారణ చేయాలని తాను ఆదేశాలిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఏదో ఆషామాషీ విచారణ కాకుండా ఎందుకు విచారణ చేయాల్సొచ్చిందో కూడా సర్కార్ సవివరంగా చెప్పింది. దీంతో అధికార పక్షం గట్టిగా హోంవర్క్ చేసిన సంగతి స్పష్టమవుతోంది. తాము విపక్షంలో మాట్లాడిన మాటలు, చెప్పిన సలహాలు పెడచెవిన పెట్టడం ఎలా నష్టం చేసిందో కూడా సీఎం రేవంత్ రెడ్డి లెక్కలు చెప్పారు. కాలం చెల్లిన టెక్నాలజీ అధిక రేటు పెట్టి కూడా నిర్మాణ కాలం పెరగడం, అదే సమయంలో ఇతర పవర్ ప్లాంట్లు అత్యాధునిక టెక్నాలజీతో తక్కువ సమయంలో నిర్మాణం పూర్తి కావడాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ప్రభుత్వం ఎక్కడా ఆరోపణలు చేయడం లేదని, శ్వేతపత్రంలో అన్నీ నిజాలేనని స్పష్టం చేశారు. విద్యుత్ ఎందుకు తెలంగాణ ప్రజలకు సెంటిమెంట్ అయిందో చెప్పిన అధికార పక్షం ఆ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకుని అంచనా వ్యయాలు పెంచడం, అధిక డబ్బులు ఖర్చు చేయడం చేశారని తప్పుబట్టింది. 24 గంటల కరెంటుపైన నిలదీసిన అధికార పక్షం రికార్డులు తీస్తే నిజానిజాలు తెలుస్తాయని స్పష్టం చేసింది. ఏనాడు 24 గంటల కరెంట్ ఇవ్వలేదని, నిజాలు చెబితే దబాయించే ప్రయత్నం చేయడం సరికాదని సీఎం ప్రతిపక్షానికి హితవు పలికారు. మొత్తం మీద విద్యుత్ అంశంపై విచారణకు ముందే చాలా చర్చ జరిగింది. ఇక జ్యుడిషియల్ ఎంక్వైరీ మొదలైతే ఏం తేలతాయనే విషయాలపై అందరికీ ఆసక్తి పెరిగింది. ఖచ్చితంగా లోపాలు బయటపడతాయనే చర్చ కూడా జరుగుతోంది. మరి ఏమవుతుందో వేచి చూడాల్సింది. సర్కార్ ప్రస్తుతానికి విచారణ వేస్తామని మాత్రమే ప్రకటించింది. ఎలాంటి విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో ఇస్తుందనేది ఆసక్తికరం. జీవో వస్తే విచారణ ఏ కోణంలో జరుగుతుందో అంచనా వేయొచ్చనే వాదన కూడా ఉంది. మొత్తం మీద జగదీష్ రెడ్డి సెల్ఫ్ గోల్తో బీఆర్ఎస్ చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ తేడా కొట్టినా మరిన్ని అనుమానాలొచ్చే అవకాశం ఉంటుంది. విచారణ సమయంలో బీఆర్ఎస్ చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. అసెంబ్లీలోనే సెల్ఫ్ గోల్ వేసుకున్న జగదీష్ రెడ్డి మాజీ మంత్రిగా సిట్టింగ్ జడ్జి ముందు ఎలాంటి విషయాలు చెబుతారనేది కీలకంగా మారే అవకాశం ఉంది. ఆయన అక్కడ కూడా సంయమనం కోల్పోతే పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంటుంది. అప్పులు, ఆస్తులపై విడుదల చేసిన శ్వేతపత్రానికి మాటల యుద్ధంతో శుభం కార్డు పడింది. కానీ విద్యుత్పై శ్వేతపత్రం మాత్రం జ్యుడిషియల్ ఎంక్వైరీ ప్రకటనకు దారితీసింది. ఇందులో ఆర్థిక అంశాలు కూడా ముడిపడి ఉండడం ఆసక్తి రేపుతున్న విషయం. విద్యుత్కి సంబంధించి 3 అంశాలపై సర్కార్ జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించింది. దీంతో అసలు ఏం జరిగిందన్న చర్చ మొదలైంది. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల స్టేటస్ ఏంటి? అప్పటి సర్కార్ ఏం చెప్పింది? ఇప్పుడు ప్రభుత్వం ఏమంటోంది? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నల్గొండ జిల్లా దామరచెర్ల వద్ద తలపెట్టిన 4000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్ట్ 25,099 కోట్ల వ్యయంతో దక్షిణ భారతదేశంలో 2వ అతిపెద్ద ప్రాజెక్ట్. దశల వారీగా అక్టోబర్ 2021 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం. 2015 జూన్ 8న దామరచెర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో ఈ ప్రాజెక్టుకు అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. దామరచెర్ల థర్మల్ పవర్ ప్లాంట్ పేరు యాదాద్రిగా మార్చారు. జూన్ 29, 2017న ఈ థర్మల్ పవర్ ప్లాంట్కు పర్యావరణ క్లియరెన్స్ మంజూరైంది. కేంద్రం వద్ద సవరించిన పర్యావరణ నిబంధనల ప్రకారం 4000 మెగావాట్ల ప్రాజెక్టు తెలంగాణకు అదనంగా 3100 కోట్లు ఖర్చవుతుంది. కొత్త పర్యావరణ నిబంధనలు ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ పరికరాల ఏర్పాటును తప్పనిసరి చేస్తాయి. తెలంగాణ నుండి 20,400 కోట్ల విలువైన అతిపెద్ద విద్యుత్ ఒప్పందాన్ని బీహెచ్ఈఎల్ పొందింది. భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరులో నెలకొల్పబడిన విద్యుత్ కేంద్రం. తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో ఒకటైన ఈ విద్యుత్ కేంద్రాన్ని 2 యూనిట్లలో 1080 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. 2015 మార్చి 28న అప్పటి సీఎం కేసీఆర్ దీనికి శంకుస్థాపన చేశారు. 2017 మార్చి 15న ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతొచ్చింది. 2019 నాటికి మొదటి విభాగాన్ని పూర్తి చేసేందుకు పనులు ప్రారంభమయ్యాయి. కానీ చెప్పిన సమయానికి 2 ప్లాంట్లు పూర్తి కాలేదని, నిర్మాణ సమయం పెరగడంతో సర్కార్పై అదనపు భారం పడిందని కాంగ్రెస్ సర్కార్ మండిపడుతోంది. అదే సమయంలో ఇతర పవర్ ప్లాంట్లు తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో నిర్మాణం జరుపుకున్నాయని గుర్తు చేసింది. కరెంట్ అనే సెంటిమెంట్ను గత ప్రభుత్వం ఆర్థిక అవసరాలకు వాడుకుందని సీఎం రేవంత్ మండిపడ్డారు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లపై ఆనాడు ప్రశ్నించిన తమను అసెంబ్లీ నుంచి మార్షల్స్ చేత బయటకు గెంటించారని దుయ్యబట్టారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో పనిచేసిన విద్యుత్ నిపుణులను మారుమూల ప్రాంతాలకు బదిలీ చేశారని అన్నారు. 24 గంటల విద్యుత్ పంపిణీ చేశామని అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. సబ్ క్రిటికల్ టెక్నాలజీకి కాలం చెల్లినా దాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి నష్టం చేశారని విమర్శించారు. ఇక ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం కూడా తెలంగాణకు నష్టమేనంటోంది కాంగ్రెస్ సర్కార్. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఒక్క యూనిట్ కూడా ఛత్తీస్గఢ్ సరఫరా చేయలేదు. ధరతో పాటు బకాయిలను ఛత్తీస్గఢ్ భారీగా పెంచేయగా తెలంగాణ డిస్కంలో అంగీకరించకపోవడంతో వివాదం మరింత ముదిరింది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు చేస్తున్న విజ్ఞప్తులను ఛత్తీస్గఢ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నిరాకరిస్తోంది. మొత్తం బకాయిలు చెల్లిస్తేనే సరఫరా పునరుద్ధరిస్తామని స్పష్టం చేసింది. తెలంగాణ డిస్కంలు సిఎస్పీడీసీఎల్ మధ్య జరిగిన దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రకారం రాష్ట్రానికి 1000 మెగావాట్ల విద్యుత్ సరఫరా కావాల్సింది. 2020-21లో 39.67%, 2021-22లో కేవలం 19% విద్యుత్ మాత్రమే ఛత్తీస్గఢ్ సరఫరా చేసింది. 2022-23లో పూర్తిగా నిలిపేసింది. ఈ విషయాన్ని తెలంగాణ డిస్కంలు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలికి నివేదించాయి. 2022 జూన్ 3 నాటికి బకాయి పడిన 3576.89 కోట్లను చెల్లిస్తేనే ఒప్పందం మేరకు 1000 మెగావాట్ల విద్యుత్ సరఫరా కొనసాగిస్తామని 2022 సెప్టెంబర్ 23న ఛత్తీస్గఢ్ ఇన్వాయిస్ పంపింది. అయితే 2100 కోట్ల బకాయిలు మాత్రమే చెల్లించాల్సి ఉందని అప్పట్లో తెలంగాణ డిస్కంలు బదులిచ్చాయి. తెలంగాణ ఈఆర్సీ మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం యూనిట్ విద్యుత్కు ₹3.90 మాత్రమే చెల్లిస్తామన్నాయి. అయితే ఛత్తీస్గఢ్ ఈఆర్సీ ఖరారు చేసిన మార్వా విద్యుత్ కేంద్రం పెట్టుబడి వ్యయం ఆధారంగా ధర చెల్లించాలని ఆ రాష్ట్రం కోరుతోంది. దీనిపై 2 రాష్ట్రాల మధ్య పలుమార్లు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో ఛత్తీస్గఢ్ ఈఆర్సీ ఉత్తర్వులతో పాటు పీపీఏ తుది అనుమతులను సవాల్ చేస్తూ తెలంగాణ డిస్కంలు 2018లో అప్లేట్ ట్రిబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీలో కేసు వేశాయి. ఛత్తీస్గఢ్లోని మార్వా థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి 12 ఏళ్ల పాటు విద్యుత్ కొనుగోలు చేసేందుకు తెలంగాణ డిస్కంలు సిఎస్పీడీసీఎల్ మధ్య 2015 సెప్టెంబర్ 22న ఒప్పందం జరిగింది. టెండర్లకు బదులుగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సీఎంల సమక్షంలో 2014 నవంబర్ 3న జరిగిన పరస్పర అవగాహన ఒప్పందం ఆధారంగా ఈ పీపీఏ జరిగింది. ఛత్తీస్గఢ్ విద్యుత్ రాష్ట్రానికి గుదిబండగా మారనుందని అప్పట్లో భారీ ఎత్తున విమర్శలొచ్చాయి. ఏటా 1000 కోట్ల రూపాయల చొప్పున 12 ఏళ్ల ఒప్పంద కాలంలో 12,000 కోట్ల రూపాయల అదనపు భారం పడనుందని అప్పట్లో విద్యుత్ రంగ నిపుణులు ఈఆర్సీకి వివరించారు. అయితే ఛత్తీస్గఢ్ నుంచి చౌకగానే విద్యుత్ లభించనుందని, పీపీఏను ఆమోదించాలని అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈఆర్సీని కోరింది. ఆ తర్వాత ఈఆర్సీకి ఇచ్చిన వివరణలో మాత్రం రాష్ట్రానికి భారీగా నష్టం జరుగుతోందని తెలంగాణ డిస్కంలు అంగీకరించాయనే ఆరోపణలొస్తున్నాయి. వివాదాల్లో ఉన్న బకాయిలను అప్టల్ తీర్పునకు లోబడి చెల్లిస్తామని, వివాదాల్లేని బకాయిలను లేట్ పేమెంట్ సర్చార్జ్ రూల్స్ 2022 ప్రకారం చెల్లిస్తామని డిస్కంలు ఛత్తీస్గఢ్కు తెలిపాయి. అయినా ఛత్తీస్గఢ్ అంగీకరించలేదు. ఛత్తీస్గఢ్ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తెలంగాణ డిస్కంలు విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో బహిరంగ మార్కెట్ నుంచి అధిక ధరకు కొనుగోలు చేసి భారీగా నష్టపోతున్నామని డిస్కంలు ఈఆర్సీకి ఇచ్చిన వివరణలో పేర్కొన్నాయి. ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్రానికి విద్యుత్తును తెచ్చేందుకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్కు చెందిన వార్ధా డిచ్పల్లి మహేశ్వరం ట్రాన్స్మిషన్ లైన్లో 1000 మెగావాట్ల కారిడార్ను 12 ఏళ్ల కోసం తెలంగాణ డిస్కంలు బుక్ చేసుకున్నాయి. ఛత్తీస్గఢ్ నుంచి కరెంట్ రాకపోయినా పీజీసీఎల్కు ట్రాన్స్మిషన్ ఛార్జీల రూపంలో ఏటా 400 కోట్లకు పైగా చెల్లించి నష్టపోతున్నామని ఈఆర్సీకి తెలిపాయి. ఈ ఒప్పందం జరిగిన సమయంలో కేంద్రం అంతకంటే తక్కువ ధరకే విద్యుత్ ఇస్తామని చెప్పినా అప్పటి బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. మొత్తం మీద కాంగ్రెస్ సర్కార్ వచ్చాక తొలిసారి రచ్చ విద్యుత్పై షురూ అయింది. ఇంతకాలం 24 గంటల కరెంట్ ఇస్తున్నామని, విద్యుత్ రంగంలో దేశంలో నంబర్ 1గా ఉన్నామని బీఆర్ఎస్ చెప్పుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ మాత్రం విద్యుత్ విధానం లోపభూయిష్టమని ఆరోపిస్తోంది. నిజానిజాలు తేల్చడానికి జగదీష్ రెడ్డి సవాల్ స్వీకరించి జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించింది. దీంతో తర్వాత జరగబోయే పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. జగదీష్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసి పరోక్షంగా ఆరోపణలు నిజమనేలా హింట్ ఇచ్చారనే చర్చ కూడా జరుగుతోంది. వ్యక్తిగతంగా ఆరోపణలు వచ్చినప్పుడు ఏ తప్పు చేయలేదని చెప్పాలి, కానీ కావాలంటే విచారణ చేసుకోవాలని కోరడం సర్కారుకు అవకాశం ఇచ్చినట్టే. జగదీష్ రెడ్డి సెల్ఫ్ గోల్ను సమర్థంగా వాడుకున్న సర్కార్ జ్యుడిషియల్ ఎంక్వైరీ అస్త్రం సంధించింది. ఇప్పుడు విచారణలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనేది తేలనుంది. ఇంకా విచారణలో చాలా అంశాలు తెరపైకొస్తాయి. ఎప్పుడు ఏ రేటుకు విద్యుత్ కొన్నారు, ఎవరితో ఎందుకు ఒప్పందం చేసుకున్నారు, సబ్ కాంట్రాక్టర్ల విషయంలో ఏమైనా తేడా ఉందా, ఇలాంటి అంశాలన్నింటిపై సమగ్ర విచారణ జరిగితే ఖచ్చితంగా కొత్త వివాదం మొదలు కావచ్చనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఇప్పుడు అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం రెండూ జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం ఎదురు చూస్తున్నాయి. గతంలోనే ప్రభుత్వాలు జ్యుడిషియల్ ఎంక్వైరీలు వేసిన ఘటనలు లేకపోలేదు. కానీ ప్రతిపక్ష సభ్యుడి సెల్ఫ్ గోల్ కారణంగా విచారణకు ఆదేశించడం చాలా అరుదుగా జరుగుతుంది. 10 ఏళ్లు మంత్రిగా పనిచేసి అనుభవం ఉన్న జగదీష్ రెడ్డి ఇలా అతిగా స్పందించి అనవసర చిక్కులు తెచ్చిపెట్టారని బీఆర్ఎస్లోనూ చర్చ జరుగుతోంది.